వెల్కమ్ టు ది లియో. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి రాజమండ్రి కోర్టులో అయితే బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి అనంతబాబుకి ఆ బెయిల్ రద్దు చేస్తూ నిన్న రాజమండ్రి కోర్టు అయితే ఒక సంచలన తీర్పునైతే వెలువరించింది. వాస్తవానికి ఈ అనంతబాబు ప్రస్తుతానికి జైల్లోనే ఉన్నాడు. అయితే ఎందుకు జైల్లో ఉన్నాడు అంటే ఈ కేసు దగ్గర పడుతున్న నేపథ్యంలో నలుగురు ప్రధాన సాక్షులను ప్రలోభ పెట్టి బెదిరించటమే కాకుండా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే చంపేస్తాను అని వాళ్ళను భయాందోళనకు గురి చేసిన నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు కూడా కాదు, ఒక రకంగా పోలీసుల నుంచి పరారైపోతే కోర్టు లొంగిపోవాలని ఆదేశాలు ఇస్తే గత నెల 24వ తేదీన కోర్టు దగ్గర అనంతబాబు అయితే లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతానికి రాజమండ్రి జైల్లోనే ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ సాక్షులను బెదిరించాడో సుప్రీంకోర్టు విధించినటువంటి షరతులను ఉల్లంఘించాడు కాబట్టి ఈ బెయిల్ తక్షణమే రద్దు చేయాలి అని చెప్పి పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే దాని మీద విచారణ జరిగింది. నిన్న విచారణ సందర్భంగా రాజమండ్రి కోర్టు కూడా షరతులను ఉల్లంఘించాడు అని చెప్పి అంగీకరించింది. ఎందుకంటే నలుగురు ప్రధాన సాక్షులను చంపేస్తామని బెదిరించడం అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి షరతులు ఉల్లంఘించడమే. సాధారణంగా కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు 2-3 షరతులు, కీలక షరతులు పెడుతుంది. ఏంటంటే సాక్షులను ప్రలోభ పెట్టకూడదు, లేదా రాష్ట్రం కానీ దేశం కానీ వదిలి వెళ్ళిపోకూడదు, పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, పోలీసులు పిలిచినప్పుడు రావాలి, ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అవి పెట్టే బెయిల్ మంజూరు చేస్తారు. అనంతబాబుని కూడా ఏదైతే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చేశాడో దాదాపు 3 నెలలకు పైగానే జైల్లో ఉన్నట్టున్నాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. షరతులతో మంజూరు చేస్తే అప్పటి నుంచి కూడా బయట తిరుగుతున్నాడు. ఎందుకంటే కేసు విచారణ సాగుతుంది కాబట్టి ప్రస్తుతానికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆ బెయిల్ మీద తిరుగుతూనే ఉన్నాడు. కానీ కేసు విచారణను వచ్చే నెల నవంబర్ 30కో ఎప్పటికో పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కింది కోర్టులో ఈ కేసును వేగవంతం చేశారు. వేగవంతం చేయడం అంటే ప్రధానంగా ఏంటంటే సాక్షులను విచారించి ఒక కన్క్లూజన్ గా తీసుకోగలిగితే ఆల్మోస్ట్ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టే. ఇందులో ఈ కేసులో సాక్షులే ప్రధానమైన వాళ్ళు. అందులో ఎప్పుడైతే ఈ కేసు దగ్గర పడుతుందో ఈ సాక్షులుగాన తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే జైలు శిక్ష తప్పదు అని భావించినటువంటి ఈ అనంతబాబు ఏం చేశాడంటే తన మనుషుల చేత ఆ నలుగురు సాక్షులను ఒక దగ్గరకు పిలిపించి వాళ్ళను ఫస్ట్ ప్రలోభ పెట్టాడు. వాళ్ళు లొంగకపోతే భయపెట్టి బెదిరించాడు. ఒకవేళ మీరు ఇప్పుడు డబ్బు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఒప్పందం చేసి వాళ్ళకి ఆల్రెడీ స్పాట్లో ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి పంపాడు కూడా. సో ఈ విషయం ఎవరైతే చనిపోయిన సుబ్రహ్మణ్యం ఉన్నాడో సుబ్రహ్మణ్యం సోదరుడికి తెలిసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఈ నలుగురు యువకుల్ని పిలిచి విచారిస్తే ఎస్ అవును అనంతబాబు ఫలానా వ్యక్తుల చేత మమ్మల్ని రప్పించి బెదిరించాడు, ఒక్కొక్కరికి 3-4 లక్షలు ఇస్తానన్నాడు, ఇప్పుడైతే ₹1,00,000 ఇచ్చాడు, మేము వద్దు మేము తీసుకోము అంటే మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే మీ శవాలు కూడా కనపడకుండా పూర్తి చేస్తానని చెప్పి మమ్మల్ని బెదిరిస్తే భయపడి డబ్బులు తీసుకోకపోతే అక్కడే ఏదైనా చేస్తాడేమోనని భయపడి డబ్బులు తీసుకుని మేము బయటకు వచ్చాం తప్ప వాళ్ళకేమీ మేము లొంగలేదు అని చెప్పి ఎప్పుడైతే నలుగురు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారో దాంతో పోలీసులు వేట ప్రారంభిస్తే మనోడు పరారు. అక్కడికి పారిపోయి దాదాపుగా 3 రోజుల తరువాత ఈ ఏదైతే రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణ ఉందో ఆ విచారణ సందర్భంగా గత నెల 24న తప్పని పరిస్థితుల్లో కోర్టుకి రావాల్సి ఉన్న నేపథ్యంలో వస్తే అప్పుడు పోలీసులు ఈ కేసు మీద అరెస్టు చేసి ప్రస్తుతానికి రాజమండ్రి జైల్లో అయితే పెట్టారు. సో దానికి సంబంధించడమే కాదు సాక్షుల విచారణను కూడా ఈ నెల 20 నుంచి 26 అంటే 6 రోజుల వ్యవధిలోనే 12 మంది సాక్షులను కూడా మేము విచారించబోతున్నాము. ఆ సాక్షులకు పూర్తి రక్షణ కల్పించాలి, అలాగే వాళ్ళు స్వేచ్ఛగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే అవకాశం కల్పించాలి, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కూడా రాజమండ్రి కోర్టుని నేను ఆదేశించడం జరిగింది. అంటే కేసు ఆల్మోస్ట్ ఒక కొలిక్కి రాబోతుంది. ఈ నెల 20 నుంచి 26 మధ్యలో 12 మంది సాక్షులను ఈ హత్య కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో ఆ 12 మందిని మేము విచారించబోతున్నామని చెప్పారు. నాకు తెలిసి నవంబర్ 30 డెడ్ లైన్. సో నవంబర్ 30 లోపు ఈ కేసుని క్లోజ్ చేయాలి అనేది పైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. దానికి అనుగుణంగానే కింది కోర్టులు కూడా పనిచేస్తున్నాయి. మొత్తంగా అనంతబాబు బెయిల్ రద్దు చేయటంతో ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో సుబ్రహ్మణ్యం కుటుంబం కానీ దళిత సంఘాలు కానీ కొంత ఆనందం వ్యక్తం చేశాయి. కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, అనంతబాబుకి ఇప్పుడు బెయిల్ రద్దు చేయటమో తాత్కాలికంగా 4 రోజులు జైల్లో పెట్టడమో కాదు,
కారణమైనందుకు గాను కఠిన కారాగార శిక్ష పడాలి. అంటే చట్టం ప్రకారం ఒక హత్య చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో అలాంటి శిక్ష అనంతబాబుకు పడినప్పుడు మాత్రమే దళితులకు న్యాయం జరిగినట్టు అవుతుందని చెప్పారు. వాస్తవానికి ఈ కేసును వైసీపీ హయాంలో నీరు గారిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కమిటీని వేసి ఎంక్వైరీ ప్రారంభిస్తే అప్పుడు అనంతబాబు భార్యతో పాటు ఇతరుల పాత్ర ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. ఇందులో అనంతబాబు భార్య పాత్ర కూడా ఉందనేది పోలీసులు చెబుతున్నటువంటి మాట. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు, సాక్షులను ప్రలోభపెట్టి బెదిరించిన కేసులో తీర్పు వెల్లడించిన ప్రత్యేక న్యాయస్థానం. కాకినాడ నగరంలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు షరతులు విధిస్తూ మంజూరు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తున్నట్టుగా రాజమహేంద్రవరంలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గంధం సునీత బుధవారం అయితే తీర్పు వెల్లడించారు. హత్య కేసులో 4 ప్రధాన సాక్షులను ప్రలోభాలకి గురి చేయడంతో పాటు వారిని నిర్బంధించి చంపుతామని బెదిరింపులకు పాల్పడి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రాసిక్యూషన్ తరపున ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. తగిన ఆధారాలతో పాటు పోలీసు విచారణలో వెలుగు చూసిన అంశాలు, పలు ఉన్నత న్యాయస్థానాల తీర్పులను కోర్టు ముందుంచారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ అనంతబాబు అనే వ్యక్తి బెయిల్ మీద బయట తిరగటానికి అనర్హుడు. సాక్షులను భయపెట్టి ప్రలోభపెట్టి బెదిరించాడు అంటే తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇది కోర్టు నిబంధనలకు కూడా విరుద్ధం. ఇలాంటి వ్యక్తులు బయట ఉండటం కంటే లోపల ఉండటమే కరెక్టు అని చెప్పి నిన్న రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం అయితే భావించింది. కాబట్టి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పోలీసుల తరపు వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను మేము రద్దు చేస్తున్నామని చెప్పి కింది న్యాయస్థానం అయితే ప్రకటించింది. సో అనంతబాబు పిటిషన్, అనంతబాబు కూడా వాస్తవానికి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఏదైతే సాక్షులను ప్రలోభపెట్టి బెదిరించాడు అనే కేసులో అరెస్ట్ చేసి ప్రస్తుతానికి జైల్లో పెట్టారో, గత నెల 24న అరెస్ట్ చేసి ఆ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఒక బెయిల్ పిటిషన్ కూడా వేసుకున్నాడు. అయితే ఆ బెయిల్ పిటిషన్ అనేది ఈ నెల 15న విచారణకైతే రాబోతుంది. అంటే రేపు విచారణకు రాబోతుంది. ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ కేసులో బెయిల్ వచ్చిన, సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా మెయిన్ బెయిల్ రద్దురైంది కాబట్టి మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే పంపుతారు. అంటే ఇక అనంతబాబు అనే వ్యక్తి బయటకు వచ్చే అవకాశమే లేదు. అలాగే పై కోర్టులకు వెళ్ళి కూడా రక్షణ పొందలేడు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి షరతులను ఉల్లంఘించాడు అనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి పై కోర్టులు కూడా ఇక అనంతబాబును రక్షించే ప్రయత్నం కానీ బెయిల్ రద్దు చేసే ప్రయత్నం కానీ ఇక చెయ్యవు. అంటే అనంతబాబుకి అన్ని దారులు మూసుకుపోయాయి. సో అలాగే హత్య కేసు విచారణకు ఒక షెడ్యూల్ను కూడా నిన్న కోర్టు అయితే ప్రకటించింది. సో సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణకు సంబంధించి ఈ నెల 20 నుంచి 26 వరకు 12 మంది సాక్షులను విచారిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయితే ప్రకటించారు. సాక్షులకు రక్షణ కల్పించడంతో పాటు వారు స్వేచ్ఛగా సాక్ష్యం చెప్పేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీని కూడా ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 30 లోపు ఈ కేసుని నవంబర్ 30 లోపు ముగించాలి అని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేసుని రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం అయితే వేగవంతం చేసింది. ఏది ఏమైనా దళిత యువకుడి బయట స్వేచ్ఛగా తిరిగినటువంటి అనంతబాబుకి ఇక రోజులు దగ్గర పడ్డాయి. కేసు విచారణ మరొక 2-3 నెలల్లో ముగియబోతుంది. దీనికి ఇప్పటికే బలమైన సాక్ష్యాధారాలు అన్నీ కూడా పోలీసులు కోర్టు ముందుంచారు. గత వైసీపీ హయాంలో దళిత డ్రైవర్ని స్వేచ్ఛగా బయట తిరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దళితుడిని వ్యక్తిని పట్టుకుని సాక్ష్యాధారాలతో సహా ఈరోజు న్యాయస్థానం ముందు నిలబెట్టారంటే జగన్మోహన్ రెడ్డి జమానాలో తన పార్టీ నాయకులు దళితుల్ని కానీ కాపాడతాడు తప్ప దళితులకు మాత్రం న్యాయం చేయడు. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యం కాదు, దళిత డాక్టర్ సుధాకర్ కాదు, 1 కాదు 2 కాదు, అలా చెప్పుకుంటూ పోతే అనేక దళితుల వైసీపీ హయాంలో జరిగింది. కానీ ఏ రోజు ఏ దళిత కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాల. ఈవెన్ అన్నిటికంటే మించి తన సొంత ఎమ్మెల్సీ తన పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరిగినటువంటి ఒక వ్యక్తి దళిత వ్యక్తిని డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని మొన్న పక్కన పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నాడు. సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి ఈ దళిత డ్రైవర్ని జరిగినటువంటి అనంతబాబుని పక్కన పెట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటి? దళితుల్ని
వాడిని తన పక్కన పెట్టుకు తిరుగుతాడు, దళితులకు అన్యాయం చేసిన వాడికి సీట్లు ఇస్తాడు, దళితులకు ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచిన వాడిని పార్టీలో పెట్టుకుంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీలో జరిగేది. ఏది ఏమైనా మొత్తంగా అనంతబాబుకి అయితే రాజమండ్రి కోర్టు అయితే షాక్ ఇచ్చింది. ప్రస్తుతానికి జైల్లో ఉన్నటువంటి విచారణకు సంబంధించి బెయిల్ కోసం రేపు విచారణ జరగబోతుంది. ఒకవేళ అందులో బెయిల్ వచ్చినా కానీ రెగ్యులర్ బెయిల్ ఆల్రెడీ రద్దయింది కాబట్టి మళ్ళీ జైలుకు వెళ్ళక తప్పదు. ఏది ఏమైనా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కేసులో అనంతబాబు మెడకు ఉచ్చు బలంగా బిగుసుకున్నది అనేది మాత్రం వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.